నెల్లూరు బస్సు ఇక్కడ ఆగిద్దండి. ఆగదమ్మా, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నెల్లూరు వెళ్ళాలండి. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగదమ్మా. మరి తెలివి తక్కువ దానిలా ఉన్నావే. నీతో పాటు ఎవరైనా పెద్దోళ్ళని తెచ్చుకోవాలి కదా. లేదు, నువ్వు తోడొస్తావేంటి? రీఛార్జ్ చేయకుండా ఫుల్ టాక్ టైం వచ్చేసేలా ఉంది. కొన్ని రోజులు వాడేసి పాడేద్దాం. అసరే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడా? ప్రీపెయిడ్ అంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేయాలి మరి. అరే అల్లుడు, ఏంటో లపకని ఇలా వచ్చేసావు? ఏంటి అక్కడ సినిమా? ఏం లేదు అల్లుడు, ఊరికి ఇంటికి వెళ్తున్నాను. నేను అటు వెళ్తున్నాను. ఎక్కడ? నేను బస్సు వెళ్తాను, వెళ్ళు. ఏ సిమ్ కార్డు రేపు మాట్లాడతా. ఒకడు పడ్డాడనుకుంటే ఇంకోటి వచ్చి చెడగొట్టాడు. అదేం చెప్పిద్దిలే, ఎప్పుడు చూసినా ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్తుంది. రావి వెళ్దాం. ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్. ఏంట్రా ఇంజిన్ చాలా దారుణంగా ఉంది. అన్నా అన్నా వదినొచ్చిందన్నా. రే పని చూసుకోరా, అది వదిన కాదు, ఒక తెక్కది. ఎవరిని చూసి తిక్కది గిక్కది అంటున్నా? అన్నా స్పానర్ నెంబర్ చెప్పాడు వదినా. కొట్టానంటేనా? నువ్వేంటి వీడికి వత్తాసా? రే బుద్ధిగా వెళ్ళి చదువుకోమని చెప్పరా. లైలా మజ్ను, రోమియో జూలియట్, పార్వతీ దేవదాసుల వరకు అన్ని ప్రేమ కథలు చదివేశాను. రండనా మురళి, క్లచ్ సరిగా పనిచేయడం లేదు అన్నా. దానికి గీర్ బాక్స్ ఓపెన్ చేయాలి. సరే సాయంత్రం రండి చూద్దాం. అలాగే అన్నా, ఈ లూజ్ ని వెళ్లేదారిలో ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేస్తారా? రామా. నువ్వు పోమా. అయ్యో చిపా, నిన్ను పికప్ చేసుకోమంటే ఎవరినో డ్రాప్ చేయమని చెప్తున్నావు? ఏయ్ నన్ను విసిగించకు, నాకు ఈ ప్రేమ వ్యవహారాలంటేనే పడదు. ఛ, ఈ వయసులో ప్రేమంటే పడదని చెప్పే వెధవని నిన్నే చూస్తున్నాను. ఈ లోకంలో ప్రేమ లేకుండా ఏది లేదురా. ఏయ్ అర్థం చేసుకో, నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు నీ మీద ప్రేమ రాదు. మా అమ్మా నాన్న లవ్ చేసి పెళ్లి చేసుకోవడం వల్లే నాకు దూరం అయ్యారు. నేను కూడా అనాథనైపోయాను. లవ్ అనేది సినిమాల వరకే, మనకవి కలిసి రావు. అమ్మయ్యా, వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడే మీ బావ, వాటర్ సప్లయర్, ఆయన పెళ్లి చేసుకో. నల్లోడైనా నిన్ను బాగానే చూసుకుంటాడు. చాలు చాలు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నీ రికమెండేషన్ అవసరం లేదు. ప్రేమ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? వాణ్ణి కాదంటే వీణ్ణి, వీణ్ణి కాదంటే వాణ్ణి ప్రేమించడానికి? ఇలా చూడు, నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టాను. నేను వస్తాను. పోవే. ఇదంతా నీ పనా? దీనికి నాకు ఏ సంబంధం లేదు. రే నువ్వు ఎంత మంచోడువేంట్రా? స్నేహితుడి కోసం ప్రేమనే త్యాగం చేస్తున్న కలియుగ దానకర్ణుడివిరా నువ్వు. ఎంత పొగిన రెస్పాన్స్ లేదేంటి? మరీ ఎక్కువగా పొగడకు మామా, నేను వెళ్ళి క్లచ్ ప్లేట్లు కొనుక్కొస్తాను. ఎరా పొట్టి, పని ఎలా జరుగుతుంది? నా దగ్గరేనా? ఇటు చూడవే, గడ్డం పెంచుకున్న మగ సింహాన్నే. చిరంజీవి తీసిన కొత్త సింహం థియేటర్ లో చూడాలని చెప్పాను కదే. అవునే, బాయే సింహం వెనకాల చూసావా జూలుంది. చూడటానికి దిట్టంగా ఉన్నాడే. అయ్యో, నా పాకెట్ ఏమో ఎంటీగా ఉంది, వీళ్ళేమో సింహం పులి అంటున్నారు. అరే పొట్టి, అన్నా ఒక 50 రూపాయలు ఉంటాయి ఎవరా? 5 రూపాయలకి 15 రూపాయలు వడ్డీ. ఎంతైనా పర్లేదు ఇచ్చేరా. ఇదిగో అక్క. బాయా, ఇప్పుడేమో 5 రూపాయలు ఇచ్చారు కదా, ఈసారి వచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా మీకు మగపిల్లడు పుడతాడు. ఇంకా మ్యారేజే ఫిక్స్ అవ్వలేదు, వీళ్ళేమో మగపిల్లడు పుట్టాలని దీవించేస్తున్నారు. కానీ నా ఐస్ ఈ మెకానిక్ గడి వెనకాలే తిరుగుతోంది. మేడం, మేనేజర్ని కలవాలి. మీరెవరు? నేను 362 డ్రైవర్ రవికుమార్ని. నాకు ప్రోగ్రామ్ చెప్పే టెలి ఆపరేటర్ని కలవాలి. ఓ, ఒక్క నిమిషం. తన పేరు శృతి. ఇప్పుడే పర్మిషన్ పెట్టి బ్యాంకుకి వెళ్లారు. మీరు తన్ని రేపే కలవగలరు. ఓ, ఏ బ్యాంక్ అండి? HDFC. హలో. అయ్యో, దొంగ దొంగ దొంగ, నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు, పట్టుకోండి. నన్ను చూస్తే హీరోలా ఉందా? ఎప్పుడు చూసినా నా చేతికి దొరుకుతావు. బ్యాగ్ ఎవరిదండి? తనది. ఓ, నేను ఇస్తానండి. ఓకే, మీ బ్యాగ్ అండి. చాలా థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఒక కప్ కాఫీ తాగుదాం రండి. వద్దండి, నేను ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను, మీరు వెళ్ళండి. ప్లీజ్, జస్ట్ 2 minutes. ఇక్కడే ఒకే ఒక కాఫీ ప్లీజ్. సరే పదండి. ఏమండి, మీ పేరు అనునా? ఏ? లేదండి, నాకు అను అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది. తను ఎప్పుడు చూసినా కాఫీ తాగుదాం ఉంటుంది, అందుకే అడిగాను. సరే గాని నేను ఒక జోక్ చెప్పనా? చెప్పండి. మనలాగే ఇద్దరు కాఫీ తాగుతున్నారు.
అందులో ఒకరు పొద్దునిచ్చిన కాఫీ లాగే ఈ కాఫీ ఉంది అన్నారు. ఆ, దానికి ఇంకొకరు ఇది పొద్దునిచ్చిన కాఫీ జెరాక్స్ కాపీ అన్నారు. ఎలా ఉంది నా జోక్? అయ్యో అయ్యో. తెలియక కాఫీకి వస్తానని చెప్పాను. జోక్ చెప్తే ఎదుటి వాళ్ళు నవ్వాలి. ఎనీవే కాఫీకి చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తానండి. సరే. సార్ బ్యాంకు టైం అయిపోయింది, రేపు రండి. మళ్ళీ మిస్ అయింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా? రేయ్, ఈ ఇల్లు కూడా తాళం వేస్తుంది. నువ్వు వేసిన వాటర్ కన్నా బయటే ఉన్నాయి. రే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్ల ఇల్లురా? ఇరుక్కున్నావు అనుకో భోజనం కాదు బొక్కలో తోసి బొంకులు ఇరిసేస్తాడు. అయ్యే బాబోయ్, నన్ను వదిలేరా, నేను రాను. నేను రాను. రేయ్, నాకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందిరా. నేను ఖచ్చితంగా తినే రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు టైం మావా. ఉంటే రేపు మేమంతా కలుస్తాం. రండ్రా. నేను నా బిజినెస్ చూసుకుంటాను. భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా? ఈ రోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడు. అరే బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది, కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. దయ్యాలున్నాయేమో. అయ్యో, నేను దొంగను కాదండి. ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్ కి తాళాలేస్తున్న ఇంట్లోకి దూరి ఇలా తింటాం హాబీ అండి. కోపడకండి. ఇదేంటండి, మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్, ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి, కొంచెం కొంచెం తినండి. నాకు బాగా ఆకలేస్తోందండి. తినండి. తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలేస్తుందండి. నాకు కొంచెం ఇస్తే నేను తింటాను. నువ్వు వెళ్ళిపో, ఆయన వచ్చేసారు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది. నీ మీదున్న టెన్షన్ లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను వాగుతూనే ఉన్నా, నువ్వు సైలెంట్ గా ఉంటావేంటే? ఏంటే ముద్ద పప్పులు అలా కూర్చున్నా ఏంటే? నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్నిలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే. ముద్దొచ్చేస్తున్నావే.
నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్న ఈ అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రావే. ఛే. ఏంటమ్మా ఇంత లేటు? డ్యూటీకి లేట్ అవుతుంది తెలుసుగా. నీ పుట్టినరోజుకి గుడికి వెళ్లి అర్చన చేయించొస్తున్నాను. ఇదిగో బొట్టు పెట్టు. పెట్టుకో. దీవించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. అల్లుడు ఏడుకొండలు అల్లుడు, రే, 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 రే. ఏంట్రా ఈ కేకలు ఆపండ్రా. అన్నా చిన్నప్పుడు ఏడుకొండల స్వామికి మొక్కొని నీకు ఏడుకొండలని పేరు పెట్టింది కదా, అమ్మ దానికి ఆడియో లాంచ్ చేసిందనమాట. అయ్యో భగవంతుడా. ఇక్కడే ఉండండి, భోంచేసి వెళ్దురు గాని. అలాగే దీనికి ఎందుకు అల్లుడు నువ్వు బాధపడతావు? ఈ ఊర్లో నన్ను నల్లరామూర్తి అని పిలుస్తూ ఉంటారు. ఊళ్ళో నా పేరు మగధీరుడు, మా అన్న పేరు సింహాద్రి, మా తాత పేరు పెదరాయుడు. ఆ? అంత పోటుగాళ్ళ వంశమా? ఈ రోజు నీ పుట్టినరోజు బ్రహ్మాండంగా చెప్తారా? అల్లుడు వైన్ షాప్ లో బాటిల్స్ సెలెక్ట్ చేసి రెడీగా పెట్టాం. ఆ? హైదరాబాద్ కి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఓ. అల్లుడు నీ పుట్టినరోజు పార్టీని బంజారా హోటల్లో చార్మి ఐటెం సాంగ్ తో అదరగొట్టేద్దామని అనుకున్నాం, కానీ బడ్జెట్ బాగా తన్నిందిరా. అవునులే మేము అవునులే. ముగ్గురు తలా 50 వేసుకున్నారా? 150 రూపాయలు ఉంది. బ్యాలెన్స్ ఇచ్చావంటే వెళ్లి సరుకు బిర్యానీ కొనుక్కొచ్చేస్తాం. ఏమంటావు? 150 ఉందా మీ దగ్గర? 150 రూపాయలు మావా. బాగుందిరా, నిజంగా సూపర్ గా చాలా ఉంది. థాంక్స్ రా. మంచి ఫ్రెండ్స్ రా మీరంతా. సార్ ఇక్కడ రవికుమార్ అంటే ఎవరు? నేనేనండి. అది ముందు, ఇప్పుడు అది కాదు, 7 కొండలు. సార్ మీకు బొకే వచ్చింది. అల్లుడు జాగ్రత్త, ఆ పువ్వుల మధ్యలో బాంబు పెట్టినా పెడతారు. నా మరదలు తాళి కట్టకుండానే విధవైపోద్దురా. ఆ? కొంచెం నోరు ముస్తావా? థ్యాంక్స్. రే నీకెవడరా బొకే పంపించేదే? తెలీదురా, ఒట్టి ఫోన్ నంబర్ మాత్రమే ఉంది. పోనీ ఈ నెంబర్ కొట్టి తెలుసుకుందాం. ఇదిగో